పల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచుతుంది. 3 పబ్బుల యజమానులపై ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. పల్నాడు రెస్టారెంట్ సూర్య 3 పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నాయని గుర్తించింది. 3 పబ్ యజమానులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా ఈగల్ టీం విచారణలో తేలింది. పబ్లో డ్రగ్స్ పార్టీ కోసం యజమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కూడా ఈగల్ టీం చెబుతోంది. మరోవైపు అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు కూడా రాహుల్ తేజ ఫార్మా హౌస్లోనే డ్రగ్స్ పార్టీలు చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. ఇదే ఇవాటి మిడ్ డే డెబేట్లో చర్చిద్దాం. మనతో పాటు కూడా ఆ డిబేట్లో ఉప్పల్ లక్ష్మణ్ విశ్లేషకులు ఉన్నారు. తేజావత్ వెంకట్ నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అండం రామరెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరొకరు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు చెప్పండి. ఒక దిక్కు డ్రగ్స్ రహిత రాష్ట్రంగానే ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే ముందుకు వెళ్తుంటే కనుక ఒక అధికారులు మాత్రం విచ్చలవిడితనంతో అధికారుల కొడుకులు మాత్రం డ్రగ్స్కు సంబంధించి వారి కొడుకులను ఉపేక్షిస్తున్న నేపథ్యంలోనే మారుమాట అంటే మరోసారి కూడా మా కొడుకులకు మేమెందుకు చెప్తాంలేండి అనే మాట దాడవేస్తూ కూడా వారి కొడుకులను ఆధీనంలో పెట్టుకోకుండా అధికారులు, మరోపక్క చూస్తే మాత్రం పబ్బు యజమానులు, అంటే పబ్బులు నడిపి గబ్బు చేయడమే వీళ్ళ అలవాటుగా మారుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు మనకి పప్పు కల్చర్ వచ్చిన తర్వాత అధికారికంగా వాళ్ళ లెక్కల ప్రకారం అయితే 160 పబ్బులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయంట. అనధికారికంగా ఈ మధ్య ఒక 3-4 పర్మిషన్ లేకుండా నడిపారు అని చెప్పి వాటిని మూసేయించారు. కానీ ఇంకా అధికార ఒత్తిడిలో లేకపోతే కనుక రాజకీయ పలుకుబడితో నడిచే పబ్బులు ఇంకా ఉంటాయి. దాంట్లో మనం సందేహించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఉంటాయి. మరి ఇక్కడ పోనీ 160 క్లబ్బులే అనుకున్నాము, అంటే పబ్బు కల్చర్ ఏంది, జరుగుతున్నది ఏంటి, పబ్బు పర్మిషన్ ఎలా, దేని గురించి ఇచ్చారు, అక్కడ జరుగుతున్న యాక్టివిటీ ఏంటి, ఇది ఎవరి బాధ్యత? ప్రభుత్వ బాధ్యత కదా. పర్మిషన్ ఇచ్చింది మీరు అయినప్పుడు ఆ పర్మిషన్ ఏమని ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎన్ని గంటల వరకు ఇచ్చారు అన్నది క్లియర్గా అందులో మెన్షన్ చేసి ఉంటారు. అవి కాదని డ్రగ్స్ తీసుకొచ్చి, గంజాయి తీసుకొచ్చి మాఫియా గ్యాంగ్లందరూ అక్కడ తోడైపోయి అది ఒక విధంగా నడుస్తూ ఉంటే, మళ్ళీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఫామ్ హౌసుల్లో అంటే రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులే కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడైనా కూడా లిక్కర్ తీసుకోవాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. మరి అక్కడ మత్తు పదార్థాలు కూడా సప్లై చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి? అంటే ఎక్కడ అదుపులో ఉందనే లేదనే ఇక్కడ. ఇప్పుడు సరే గత ప్రభుత్వంలో జరగలేదా అంటే గత ప్రభుత్వంలో కూడా జరిగాయి. ఎవరైనా తక్కువ కాదు. ఎందుకు అలా జరుగుతాయి? ప్రత్యేకించి పోలీసు వ్యవస్థకు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ, లేకపోతే ఇతర అధికారులకు కానీ ఈ పబ్బుల వలన లేకపోతే రిసార్ట్లో జరిగేటువంటి అసాంఘిక కార్యకలాపాల వలన వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి, నిలమాములు అలవాటు పడిపోయారు. వాటికి రాజకీయ సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, పట్టుబడింది ఒక పోలీసు అధికారి కుమారుడు. ఏంటి చిన్న విషయం అది? ఈ సమాజాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత గల పోలీసు అధికారి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా పనిచేయవలసినటువంటి పోలీసు అధికారి కుమారుడే అలా దందా నడుపుతూ ఉంటే ఇక ఏం చెప్పాలి మనము? ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి. నేను ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితము బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ కొంచెం చూసిన తర్వాత ఈ కల్చర్ మొత్తం ఇండియా అంతా వస్తుందేమో, అన్ని నగరాలకు, లేకుంటే రాదేమో, వస్తుందో రాదో అని ఆలోచించాను రకరకాలుగా. బట్ క్రమేణా అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ఆ కల్చర్ వచ్చింది. నగరాల్లో, అన్ని రాష్ట్రాల్లో, నగరాల్లో.
మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కూడా విశాఖపట్నంలో అలాంటి కల్చరే నడుస్తున్నది. కొద్ది కొద్దిగా విజయవాడ నడుస్తుంది. పవిత్రమైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా మన గంజాయి పట్టుకున్నారు. మరి ఏం చెప్పాలంటే ఇక్కడ ఎక్కడ లోపం ఇది? పాలకుల లోపం. నిజంగా పాలకులు చిత్తశుద్ధితో కఠినమైన అధికారులకు అప్పగించి వాటిని అమ్మకుండా చేయగలగరా అంటే చేయగలుగుతున్నారు. ఎందుకు చేయడం లేదు? ఎందుకు ఆలోచించడం లేదు? ఉపన్యాసాలు ఇవ్వడం వేరు, ఏదో ప్రత్యేక టీం వేశారు వాటి గురించి పట్టుకోవడానికి. ఆ ప్రత్యేక టీము వాళ్ళకి ఏదో ఉన్న సమాచారం మేరకు రైడ్లు చేసినామంటారు. అదే నడుస్తున్నది తప్ప అసలు రాజధానికి ఈ యొక్క గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఎంటర్ కాకుండా పకడ్బందీగా ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇది పెద్ద నగరము, చుట్టుపక్కల అనేక ఇతర ప్రాంతాల నుంచి రహదారులు చాలా ఉన్నాయి నగరానికి. ఏ రహదారులైనా కూడా వస్తారు, అమ్ముకుంటారు. ఓకే, ఎవరు అమ్మిస్తున్నారు అది సమాచారం ఉండదా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు? ఎవరు ఆ బిజినెస్ లో దిగారు, ఎవరు అమ్ముతున్నారంటే హోల్సేల్గా ముందు ఆ యొక్క తెప్పించి అమ్మే హోల్సేల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాలుగు తన్ని లోపలేలేరా? ఆ బిజినెస్ జరగకుండా వాళ్ళని ఆపలేరా? రకరకాల విధంగా చట్టాల ప్రకారమే కేసులు పెట్టి చేయడం లేదు. అది కూడా ఎవరన్నా ఒకడో ఇద్దరు దాన్ని తీసుకున్న వాళ్ళు దొరికితే వాళ్ళ మీద పెద్ద ప్రచారం అయిపోతున్నది తప్ప అసలు ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నగరానికి రాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నగరంలో ఎవరెవరు ఈ దందాలు చేస్తున్నారు అనేది పోలీస్ వ్యవస్థకు ఇంతకాలం సమాచారం లేకుండా ఉంటుందా? మీరు చెప్పండి చూద్దాం. ఉంటుంది కదా. మరి ఎక్కడ అరికట్టారు? ముఖ్యమంత్రి ఊరికే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అరికెట్టింది ఏది? ఎక్కడో ఒక చోట పట్టుబడతానే ఉంది. 2 రోజులకోసారి 3 రోజులకోసారి పబ్బుల్లోనే పట్టుబడుతుంది, రిసార్టుల్లో పట్టుబడుతుంది కదా. ఎవరికి భయం ఉంది? భయం అనేది లేదు. భయం ఎప్పుడు వస్తుందంటే విపరీతంగా రైడ్లు చేయాలి. 160 పబ్బులను ఒకే రోజు ఒక గంటలో రైడ్ చేయలేరా? అంత వ్యవస్థ లేదా నగరంలో? ఉంది కదా పోలీస్ వ్యవస్థ. చేయలేరా? అంటే మీకు ఎవరో కంప్లైంట్ ఇస్తేనో రాజకీయంగా ఎవరన్నా ఓహో ఇది ప్రత్యర్థి పార్టీ వాళ్ళది కదా, వాళ్ళు నడిపిస్తున్నారు కదా, మేము కంప్లైంట్ ఇస్తాము, పోయి దాని మీద రైడ్ చేయండి అంటే వాటి మీద రైడ్ చేస్తారా? ఏదో పట్టుకున్నామంటారా? మళ్ళీ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియదా? దాంట్లో లోతుగా వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని బయటకు వస్తుందా? ఆ పెద్ద వాళ్ళ మీద తర్వాత కేసులు ఏమున్నాయో ఎవరికి తెలియదు. రామరెడ్డి గారు, మనం చూస్తున్నాం పబ్బులు అంటే రోజు రోజుకు పెరిగిపోతున్న పబ్బుల విషయం ఇప్పటికే మనం ఎప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు హైదరాబాద్లోనే అంటే పార్టీకి సంబంధించిన పబ్బులు మాత్రం లీగల్గా ఉన్నాయి మాత్రం 160. కానీ ఇల్లీగల్గా ఎన్ని పబ్బులు ఉన్నాయో ఎవరికి తెలియదు. కానీ అది పోలీసులు కావచ్చు, లేకుంటే ఇటు ఎక్సైజ్ కావచ్చు, లేదంటే ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, వీళ్ళ డైరెక్షన్లో ఎన్ని పబ్బులు ఉన్నాయనేది వారికే తెలియాలి. ఒకవేళ కనుక చూస్తే ఆ లోకల్ పోలీస్ స్టేషన్లకు తప్ప. ఈ మినహాయిస్తే కనుక ఈ పబ్బుల్లో డ్రగ్స్ కరితంగా అంటే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడం చేత, లేదంటే వారికి కొకేన్ లాంటి వాళ్ళకి తీసుకొస్తే ఒక యువత చెడిపోతుంది. అదేవిధంగా పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు అబాస్పాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కావచ్చు, లేకుంటే సినిమా తారలు కావచ్చు, ఇలా అంటే చాలా వరకు కూడా గత సంవత్సరం చూసినాం, ఇప్పటి సంవత్సరం కూడా చూస్తున్నాం. అంటే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలు ఏంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా చూడొచ్చు? పబ్స్ కల్చర్ లక్ష్మణ్ గారు అన్నట్లు విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బాగా పెరిగిపోయింది. బెంగళూరు అనేది పబ్ సెంటర్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా ఉంది. తర్వాత హైదరాబాద్ వస్తుంది. గత 10 సంవత్సరాల్లో పబ్స్ విపరీతంగా పెరిగిపోయాయి హైదరాబాద్లో. పబ్స్ వలన ఏం లాభం?
పబ్స్ వెళ్ళేది కూడా ఎక్కువ యువతనే, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంది పబ్స్. ఇప్పుడు డ్రగ్స్ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ మెయిన్ గా పబ్సే అని తెలుస్తుంది. పబ్స్ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు చేసేది ఏంటంటే ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీస్ ఇవ్వడం, మెయిన్ గా డ్రగ్స్ అడ్డ పబ్స్ గా నడుస్తుంది. ఎన్నోసార్లు బయటపడి లక్ష్మణ్ గారు అన్నట్టు ఇది పోలీసులకు తెలుసు, ప్రభుత్వ మిగతా పెద్దలకు తెలుసు, వాళ్ళ అండదండలు లేకుండా ఇవి జరగట్లేదు. ఇవి మొన్న ఒక దాదాపు నెల క్రితం అనుకుంటా, 22 నెలల క్రితం కేటీఆర్ బావమర్తి ఫామ్ హౌస్ లో కూడా రేవు పార్టీ జరిగింది. ఆ విషయం బయటకు వచ్చింది. సో ప్రముఖుల పాత్ర ఉంటుంది. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ లో చాలా పబ్బులు బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకుని ఆధ్వర్యంలో నడిచినాయని విన్నాం. దాంతో క్రైమ్ కూడా జరిగింది. ఒక అమ్మాయి మీద రేప్ అటెండ్, అందులో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మనవడు కూడా ఉండని, తర్వాత ఎంఐఎం లీడర్స్ ఇవన్నీ జరిగినాయి కొన్ని. అవన్నీ మన తర్వాత కేసులు ఏం చేస్తారో అది మనకు కొంతవరకు తెలుసు. ఈ క్రైమ్ కన్నిటికీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా పబ్బులు ఉన్నాయి. పబ్బుల వలన ఒక 5% ప్రయోజనం కూడా లేదు. 95% నష్టం సమాజానికి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో, అధికారులకు అంటే మోతాదుకు మించి అంటే విపరీతంగా మామూలు వస్తున్నాయని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, కానీ సమాజానికి మాత్రం తీవ్ర నష్టం చేస్తున్న దాంట్లో నెంబర్ 1 కేటగిరీలోకి వస్తున్నాయి పబ్బులు. పబ్బులను నిషేధించాలి లేదా కఠినంగా నియంత్రించాలి. ఆ నియంత్రణ లేదు. ఆ నియంత్రణ ఎప్పుడో ఓసారి ఏదో పట్టుకొని మేము చేస్తున్నామనే దాని తప్ప ఈ డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు కానీ ఎక్సైజ్ పోలీసు వీరు ఎవరైతే సంబంధిత వాళ్ళు, ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది ఏంటంటే ఒక పోలీస్ అధికారి కొడుకే అందులో ఇన్వాల్వ్ అయ్యిందని, ఆ తేజ్ ఫామ్ హౌస్ లో కూడా డ్రగ్స్ పార్టీస్ నడుస్తున్నాయి రెగ్యులర్ గాని. ఈ వార్తలు వస్తుంటే అంటే కంచెయే చేను మేసినట్లు చేస్తుంటే సమాజం ఏం కావాలి? ఇప్పుడు యువత విషయంలో ఈ మధ్యలో వచ్చిన వార్తలు చూడండి, ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు, తప్పుదారు ఫలితాలు కూడా చూస్తున్నాం మనం. వాటికి కేంద్ర బిందువుగా పబ్బులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ పబ్బుల విషయంలో ప్రభుత్వం గతం కేసీఆర్ ప్రభుత్వం నడవలేదా, మేమెందుకు వాటిని కంట్రోల్ చేయాలి అనుకోకూడదు. వాళ్ళు తప్పులు చేశారనే మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి పబ్బులను నియంత్రించాలి, వీలైతే నిషేధించాలి. నేను కంపల్సరీ నిషేధిస్తే మంచిదే, కాని పక్షంలో నియంత్రించాలి. సరిగ్గా అది జరగట్లేదు. ఎందుకంటే యువతను, భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నారు. మీ కమిషన్ల కోసమో మీ ఇతర స్వార్థాల కోసమో భవిష్యత్ తరాలను, భావి తరాలను నాశనం చేస్తున్నాయి పబ్బులు. వాటిని తప్పకుండా నియంత్రించాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్య తీసుకోవాలి. ఇవి ఒక కేసు దొరుకుతుంది, ఆయన ద్వారా 3 పబ్బులు ఇవే వస్తాయి, తర్వాత మాసిపోతే మళ్ళీ ఇంకో దొరుకుతుంది. ఈ మధ్య ముఖ్యంగా సినీ సంబంధించిన వాళ్ళు, ఐటీ పీపుల్ ఎక్కువ దీనికి బలైతురు అని కూడా మనం చూస్తున్నాం. కానీ కొంతమంది హీరోయిన్లో ఏదో సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఫుడ్ కన్నా డ్రగ్స్ బెటర్ అనుకుంటారో ఏమో, అవి కూడా విన్నాం. ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ఐటీ పీపుల్ కూడా మరి ఎందుకో వాళ్ళు టార్గెట్ అయిపోతున్నా, వాళ్ళు అట్రాక్ట్ అవుతుందా, ఈ 2 జరుగుతున్నాయా? కాబట్టి ప్రభుత్వం పబ్బులను నిషేధించాలి, లేకుంటే కనీసం నియంత్రించాలి. అట్లయితేనే సమాజం, భావితరాల యువత బాగుపడతారు. ఇంట్లో మిగతా విషయాలు, లాభాలు చూడకూడదు. భవిష్యత్ తరాల గురించి, సమాజం గురించి కఠినంగా వ్యవహరించాలి. దీన్ని వ్యవహరించి సమాజంలో పబ్లిక్ డొమైన్లో ఏం చేసినా చెప్తే సమాజం కూడా స్వాగతిస్తుంది. మీకు క్రెడిట్ పెరుగుతుంది, మీకు రాజకీయంగా ఇంకేమైనా బెనిఫిట్ కావాలని జరుగుతుంది. మీరు సమర్థవంతంగా పనిచేసి అలా చేయాలని మేము బీజేపీ తరఫున మేము కోరుకుంటున్నాం. రైట్. రజితారెడ్డి గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గత 9 సంవత్సరాల పాలన లోపల అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోపల కూడా డ్రగ్స్ కల్చర్ ఊపందుకుంది. కానీ ముందుకు పోయిన దగ్గర యువత పెడదానే పడుతుంటే కూడా అప్పటి గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. అధికారులకు సంఖ్యలేసి మాత్రం కూర్చుండబెట్టారు తప్ప అప్పుడు చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నది అని చెప్పుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ 18 నెలల్లో దూకుడు వ్యవహారంలో ప్రతి డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్ళాము. గత చేసిన పాలకుల వలనే ఈ డ్రగ్స్ రహితంగా ఉంది. కానీ ఇప్పుడు డ్రగ్స్ ఒక్కసారిగా ఆగుతలేదు. అయినా కానీ మేము ఈ డేగ కళ్ళతోటి చూస్తున్నాం. ఎవరు దొరికినా వాళ్ళు ఎంతటి వారైనా, ఈవెన్ మా పార్టీ వారైనా ఉపేక్షించేలేదు, ఆగేది లేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదన.
ఈ నేపథ్యంలోనే ఎందుకని ఇంత పెడదారిన పడుతుంది యువత, ఎందుకని ప్రభుత్వాలు చర్య తీసుకోలేదు, అప్పటి అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ముందుగా నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే యువత మత్తుకు బానిసవడం ఈ మధ్య ఎక్కువైంది అనిపిస్తుంది. ఈ 2-3 ఏళ్లలో చూస్తుంటే గనక ఈ డ్రగ్ కల్చర్ ఇంకా పెరిగిపోయింది. బంగారం లాంటి భవిష్యత్తును ఇవాళ యూత్ నాశనం చేసుకుంటుంటే చాలా బాధగా ఉందండి. మరి ఇట్లాంటి గలీజ్ దందా నుంచి విముక్తి చేయాలంటే ప్రభుత్వాలు చాలా యాక్టివ్ గా పనిచేయాలి. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అని మేం పెట్టింది అది. ఇలా వీళ్ళు వచ్చి ఈగల్ గా పేరు మార్చి మరి ఈ దూకుడు ఎంత ఉంటది, ఇది నిజమేనా, మరి ఇది నిజంగా రాజకీయాలకు అతీతంగా నిజంగా ప్రజల కోసమే పనిచేస్తుందా అనేది చూడాలి. ఇలా బీఆర్ఎస్ లో మాత్రం నిఘా పబ్బుల మీద కానీ ఈ క్లబ్బుల కల్చర్ల మీద మాత్రం చాలా కంట్రోల్ గా ఉండే, ఇప్పుడు లేదు ఆ వ్యవస్థ అనిపిస్తుంది. మరి అట్లనే టీ టీమ్స్ కూడా పెట్టినాం అదే రోజుల్లో, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ స్థాపించడం, నేరాలు అరికట్టడం. మరి ఈ యొక్క క్లబ్బుల మీద పబ్బుల మీద అనునిత్యం నిఘా పెట్టి కేసీఆర్ గారి హయాంలో పనిచేసింది. మరి లా అండ్ ఆర్డర్ కూడా అప్పుడు పటిష్టంగా ఉండే, కంట్రోల్ గా ఉండే, కంప్లీట్ గా పోలీస్ పహారాలో ఉండే. మరి ఎందుకు ఇప్పుడు ఈ వ్యవస్థ చిన్నాభిన్నమైందని నేను అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫుల్ పవర్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చినాం. సినిమా వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసినాం, పెద్ద వాళ్ళని కూడా పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి సీసీటీవీలు కూడా ఒక 10 లక్షలకు పైగా పెట్టినాం అప్పుడు. అంటే క్రైమ్ రేట్ ను నివారించడానికి, ఛేదించడానికి, తొందరగా క్రైమ్ ను ఛేదించడానికి. మరి ఉమెన్ సేఫ్టీ కోసం కూడా టీ టీమ్స్ పెట్టినాం మా ప్రభుత్వంలో. 100కు డయల్ చేస్తే చాలు తక్షణమే సహాయం దొరికేది. మరి నిఘా నేత్రానికి 3వ కన్నుగా కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేసింది ఆ రోజుల్లో. మరి ఇట్లాంటి వ్యవస్థ ఎక్కడ కూడా లేకుండే. ఇలా లేటెస్ట్ వెహికల్స్ పోలీసులకు ఇచ్చినాము. మరి ఏ మూలన చీమ చిటుక్కుమంటే కూడా పోలీసులకు తెలిసేది అప్పట్లా. అనునిత్యం అంటే కొత్త వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు కనబడ్డా కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు విషయం చేరుకునేది. మరి ఇట్లాంటి అంటే అంత మంచిగా ఉండే వ్యవస్థ ఇప్పుడు ఎందుకు చిన్నభిన్నమైందని నేను అడుగుతున్నా. మరి కొంతమంది పబ్ మేనేజ్మెంట్ వల్ల అంటే వాళ్ళ ప్రిమిసెస్ లో ఎక్కడైతే ఈ డ్రగ్ కన్జంప్షన్ యూజ్ చేస్తారో, మరి సెక్షన్ 25 ఎన్డీపీ ఇది ఉంది కదండి, మన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు పెట్టి మరి పోలీసులు వాళ్ళ మీద చట్టపరమైన శిక్షణ ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేదు, ఆ శిక్షలకు వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఇంకోటి సెక్షన్ 171 బిఎన్ఎస్ఎస్ ప్రకారం పబ్లిక్ హెల్త్ కి ఇబ్బంది కలిగించే ఏ పబ్ అయినా, క్లబ్ అయినా, హోటల్ అయినా వాళ్ళ ప్రిమిసెస్ లో అవన్నింటినీ కూడా బ్యాన్ చేసి చట్టపరమైన శిక్షలు వాళ్ళకి ఎందుకు వేస్తలేరు ఇప్పుడు. మరి చూడండి, వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశాలు ఇవ్వాలి. ఇలా ఈ డ్రగ్ కు హెల్ప్ చేసే ఎటువంటి పబ్ అయినా, హోటల్స్ కానీ, ఇంకేదైనా ఈ ఫామ్ హౌస్ లాంటివి కానీ సీజ్ చేయడం, ఇది ప్రభుత్వాలకు కఠినంగా ప్రభుత్వాలు ఎందుకు వ్యవహరించడం లేదని నేను అడుగుతున్నా. డ్రగ్ కు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరు పెద్ద పోలీస్ అధికారుల పిల్లలు ఉండడం చాలా సిగ్గుచేటండి, చాలా అవమానకరం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి దాఖలాలు చూసినట్టు అనిపించలేదండి, జరగలేదు కూడా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఈరోజు చూస్తుంటే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ ఆయన పేరేందండి, సూర్యనా? సూర్య. మరి మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య అనట. మరి ఆయనతో పాటు ఇంకా మరో 3 పబ్బుల మీద కూడా కేసులు పెట్టిండట. మరి ఇవన్నీ నామమాత్రపు కేసులా, మరి నిజంగానే దర్యాప్తు చేస్తున్నారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రతిరోజు అనునిత్యం డ్రగ్ కేసులు దొరుకుతున్నాయి. ఇప్పటికీ కూడా ఈ డ్రగ్ కల్చర్ ఆగుతలేదంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని అడుగుతున్నా. డ్రగ్స్ పార్టీ కేసులో మరి ఈగల్ టీం దూకుడు ఏదో 1-2 రోజులకే పరిమితమా, మరి నిజంగానే పనిచేస్తుందా? మరి ఏ ఒక్క ఆధారం దొరికినా ఎంత పెద్దోళ్ళైనా వదలకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, చేయరా చూడాలి. నోటీసులు ఇవ్వాలి వాళ్ళకు. డ్రగ్స్ దంతా మళ్ళీ చెలరేగపోవడం అంటే ఈ కాంగ్రెస్ హయాంలో చెలరేగిపోవడం చాలా బాధగా ఉందండి. మరి చూడండి, పార్టీ కోసం అంటే ఈ ప్రత్యేకమైన ఫెసిలిటీస్ అంటే పబ్బులలో, వీటి కోసం పబ్బులలో, క్లబ్లలో అంటే విఐపి లాంజ్లు పెట్టి ఇట్లాంటి కల్చర్ కొనసాగిస్తున్నప్పుడు మరి పోలీసులు ఏం చేస్తుంటారు ఇన్ని రోజులు? మరి వాళ్ళ వెనుక ఎవరున్నారని డౌట్ వస్తుంది. మరి విదేశాల నుంచి కొకైన్ గానీ, గాంజా గానీ అంత ఈజీగా తెప్పించడం, అమ్మడం అంటే వాళ్ళ వెనుక ఎవరైనా పెద్ద హస్తాలు ఉంటే మాత్రమే సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నా. మరి అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఉండొచ్చనే వాదనలు, అనుమానాలు బయట వినిపిస్తున్నాయి బలంగా. మరి పోలీసు అధికారుల పిల్లలు ఉన్నారు అని అంటే ఇంతకంటే మించి సిగ్గుచేటు ఇంకేమన్నా ఉంటుందా ప్రభుత్వానికి గానీ, రాష్ట్రానికి గానీ? ఇంకా డ్రగ్స్ లింకులు బయట పెట్టాలి, ఇంకా డ్రగ్స్ లింకులు బయట పెట్టాలి. అధికార పార్టీ పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా
దర్యాప్తు చేయాలి. సినిమా వాళ్ళు ఉన్నారని అనుమానాలు వస్తున్నాయి. మరి ఈ డ్రగ్ రాకెట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ విజృంభించింది, ఎందుకు పుంజుకుంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి. రైట్ మేడం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ తేజావత్ వెంకట్ గారు, సార్ మనం చూస్తున్నాం ఒక యువత పెడదారిన పడుతున్నది. డ్రగ్స్ కల్చర్ రహిత రాష్ట్రంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, గత పాలకులు కావచ్చు, గత అధికారులు కావచ్చు, జనం కావచ్చు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో చేశారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అమెరికా కల్చర్ ఇస్ ద రేవ్ పార్టీలు, డ్రగ్ కల్చర్ అంటే ఈ డ్రగ్ కల్చర్ రేవ్ పార్టీలు అంటే స్టూడెంట్ వరకే ఉండేది. మామూలుగా ఓ బీర్లో బిర్యానో సంథింగ్ ఏదైనా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ లాంటివి చేసుకునేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఈ డ్రగ్స్ అనే మహమ్మారి తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్ను ఈ రెండు రాష్ట్రాలను కూడా కుమ్మి వదిలిపెడుతుంది. అంటే బాంబాయి లాంటి లాంటి నగరాలలో ఉండే ఈ డ్రగ్స్ కల్చర్కి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా హైదరాబాద్ మీదనే వ్యాపిస్తుంది. అంటే గతంలో ప్రభుత్వం మాత్రం నార్కోటిక్స్ సంబంధించి అధికారులను పెట్టాది, సి టీమ్స్ అధికారులు పెట్టాదని మనం రజితా రెడ్డి గారు చెప్పడం వింటున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లోనే ఇప్పుడు ఈ పొరపాటు అంతా జరుగుతుంది అని ఆరోపణలు వస్తాయి. ఏం చేస్తాం, ఎలా చూస్తారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం సార్. రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా, కానీ రజితా రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతా సార్, 100% మాట్లాడతాం. ఇక్కడ విషయం ఏంటంటే సార్, నిజంగా బాధాకరం, మీరు చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న స్కూల్స్లలో కూడా ఇది డ్రగ్స్కి సంబంధించిన, ఇది బడ్డీ కొట్ల కాడ డ్రగ్స్కి సంబంధించిన ఏది మన గంజాయి లాంటి ప్యాకెట్లు దొరుకుతున్నాయని చెప్పి చాలా అంటే బయట న్యూస్ వస్తుంటే చాలా బాధ అనిపిస్తుండే. దీనికి మూలాలు ఎక్కడి నుంచి విషయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద బాగా స్టడీ చేసి ఉండే. అధికారంలో రాగానే ప్రధానంగా వాటి మీద ఫోకస్ చేసింది. ప్రజాభవన్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి, ఏది రహస్య మంత్రాలు కాదు సార్, డైరెక్ట్ మంత్రాలు, ఏది లోకేష్ గారిని కేటీఆర్ గారు కలిసినట్టు కాకుండా అధికారికంగా డైరెక్ట్ ప్రజాభవన్లో కలిసి ఏదైతే అరకు లాంటి ప్రాంతంలో, వైజాగ్ అరకు లాంటి ప్రాంతాల నుంచి ట్రైబ్స్ వాళ్ళకి తెలిసి తెలియక గంజాయిని అక్కడ పండించి ఇక్కడ బోర్డర్ను దాటించి హైదరాబాద్కి సప్లై చేస్తున్నారని చెప్పి చాలా బాధతో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒక మధ్యలో అయితే బోర్డర్ ఉందో అక్కడ మనం స్ట్రాంగ్గా దీన్ని కట్టలు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నార్కోటిక్ అండ్ డ్రగ్స్కి ఒక చీఫ్ని, ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ని నియమించి వారి ద్వారా ఎక్కడెక్కడ ప్రధానంగా స్కూల్స్లు కానీ, పబ్బులు కానీ, కొన్ని మాల్స్లు కానీ, కొన్ని ఏదైతే స్టూడెంట్స్ ఎక్కువగా గ్యాదర్ అయ్యే చోటుని కాన్సన్ట్రేట్ చేసే ప్రయత్నం చేసి ఈగల్ టీంను ఒకటి ఏర్పాటు చేసి డేగ కన్నులాగా, ఒక గద్దలాగా ఎక్కడైనా ఒక అసంఘిక కార్యకలాపాలలో డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, కోకైన్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా వారిని శిక్షించాలని చెప్పి నో కాంప్రమైజింగ్ మోడ్లో, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు సార్. 6వ తారీఖు జూలై 2024 నాడు ప్రజాభవన్లో ఆ రోజు ఏదైతే ఒక అజెండా రూపొందించుకున్నారో రెండు రాష్ట్రాలు కలిసి, తర్వాత దాన్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే రాజకీయ ఎలిగేషన్ చేస్తున్నారు రజితా రెడ్డి గారు, కానీ పాకాల రాజ్ కుమార్ లాంటి ఒక పెద్ద మనిషి వారు ఏదో రేవ్ పార్టీ చేసినప్పుడు అక్కడ కొన్ని ఆధారాలు దొరకడం, ఇలా ఈ రైట్స్ ఏదైతే ఉందో ప్రాపర్ వేలో ముందు తీసుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఫామ్ హౌస్ కల్చర్ కాంగ్రెస్ పార్టీ కాదు సార్. ఇలాంటి కల్చర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదు. ఇదంతా ఎవరికి తెలిసిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేమేమంటున్నాం అంటే సారా పని చేసినాం, ఏది తండాలను గుడాలను సారా ఫ్రీ చేస్తున్నాం అని చెప్పి 2014 ప్రగల్భాలు వాళ్ళకి సారాను దూరం చేస్తున్న ప్రభుత్వం పక్కనే ఆ తండాలోనో ఆ గూడాలోనో రోడ్ల పక్కనో వైన్ షాపులు ఎస్టాబ్లిష్ చేసి, బెల్ట్ షాపులు ఎస్టాబ్లిష్ చేసి, మందు తాగడాన్ని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు అలవాటు చేసి, విద్యకు దూరం చేసి, బీహార్తో పోటీ పడేలాగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాల వరకు ఆగం పట్టించి ఎవరున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇది ప్రధానమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ విసరడం జరిగింది. ఎస్, మనం అందరం రాజకీయ నాయకులం, అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఈ ఆదర్శంగా ఉండడంలో భాగంగా మన దగ్గర నుంచి ఏది వెంట్రుక రూపంలోనో ఏదో రక్తం రూపంలోనో మనం చెక్కింగ్లకు ఇద్దాం, దానివల్ల ఎవరు డ్రగ్స్ తీసుకోకుండా మనం ఆదర్శవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఛాలెంజ్ విసిస్తే దాన్ని కొంతమంది పెద్దవాళ్ళు మహానుభావులు దాన్ని దడుచుకొని పక్కకు దడుచుకునే సందర్భాలు ఉండే. ఇంకో మాట కూడా చెప్తున్నాం, మేము సినిమా వాళ్ళని లోపలేసినాం, సినిమా వాళ్ళని విచారణ చెప్పి ఎంతమంది సినిమా వాళ్ళని లోపలేసారు సార్? ఎంతమంది సినిమా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి? ఆ సినిమా వాళ్ళను మీ రాజకీయం కోసం, మీ బెదిరింపుల కోసం మీరు వాడుకుంటే మేము అదే సినిమా వాళ్ళని, రామ్ చరణ్ లాంటి వాళ్ళు, దాంతోపాటు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఈ యువతను ప్రభావితం చేసే వ్యక్తులను ఈ అంశాల మీద వాళ్ళని మోటివేట్ చేయడం కోసం ఈ ఈగల్ అనే అంశాన్ని వాళ్ళ ద్వారానే ఏది ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ద్వారా దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.
ఏ సినిమా ప్రమోషన్కి వచ్చినా, ఏ సినిమా విడుదల చేయడానికి వచ్చినా ఈ నార్కోటిక్ అంశాల మీద, ఈ ఏదైతే డ్రగ్స్ ఈ అంశాల మీద అవగాహన కల్పించాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా పాఠ్యాంశాలలో ఈ గంజాయి విషయాల మీద, వీటి మీద మేము పాఠ్య పుస్తకాల్లో పెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే మీరు చూడండి, ఏదో చెప్తే కాదు సార్. మెట్రోపాలిటన్ సిటీ అనగానే వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈ చోట గుమిగూడడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాలైన ఈ కల్చర్ అన్నీ ఒక చోట గుమిగూడడానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఒక కాన్సన్ట్రేటెడ్ వేలుగా పనిచేస్తే బాగుంటుంది. కానీ ఏది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చాలా చేసేసినాం, మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఎన్నో అవుతున్నాయంటే, ఇందాక లక్ష్మణ్ సార్ చెప్పిన లెక్క ప్రకారం 160 పబ్బులు ఉంటాయంట హైదరాబాద్ రాష్ట్రంలో. మాకు తెలియదు సార్. సార్ చెప్పేంతవరకు ఈ లెక్కలు మాకు తెలియదు. ఈ 160 పబ్బులు 2014 కంటే ముందు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయని చెప్పి ఎవరు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఒక మాట పబ్బులన్న కాడ ఎస్ ఉండొచ్చు సార్. ఇప్పుడు మన డిస్కషన్ కూడా ఒక మంచి అంశం మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్ రాంగ్ వేలో పోతే అది ఏది మనుషుల తప్పు కాదు సార్, ఆ వ్యవస్థలో మార్చినట్టు తప్పు. పబ్బులు కూడా ఏదో ఎంజాయ్మెంట్లో భాగంగా నార్మల్గా పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ డ్రగ్స్ కోసమో, నార్కోటిక్ కోసం, దానికోసం పెట్టుకోవడానికి పబ్బులు లేవు సార్. సో అవి నియంత్రణ దాటిపోయినప్పుడు 100% కేసు ఫైల్ చేస్తున్నాం. వారే చెప్పారు కదా, కేసు ఫైల్ చేసిర్రు. ఏదైతే 3 పబ్బులు దొరికినా వాటి మీద కేసు ఫైల్ చేసిందని చెప్పారు కదా. మీరన్నీ కేసు ఫైల్ చేసిర్రు, మేము చేసినాం కదా. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ప్రభుత్వం విద్యార్థుల పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఏదైతే ఈ మత్తు అనే అంశం మీద, వీటి మీద ఏది నిషా ముక్త భారత్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ని మేము బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ చెప్పండి రామరెడ్డి గారు కూడా ఈ విషయంలో మేము కరెక్ట్గా ఉన్నామో లేదని చెప్పి మీ హోంశాఖ సంబంధించిన ఏదైతే జాతీయ హోంశాఖకు సంబంధించిన దాని నుంచి డేటా కూడా తీసుకోండి. కరెక్ట్ ఒక మాట అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈగల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే మాట స్పష్టం చేస్తున్నాం. ఏదో డ్రగ్స్ను పట్టుకుంటున్నామనో, దీన్ని పట్టుకుంటున్నామని చెప్పి ఒకళ్ళను చిత్రీకరణ చేసి దాన్ని ఏదో మిగతా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం మేము చేస్తలేం. మా ఇంటెన్షన్ ఒకటే సార్, ఎక్కడ ఇది వ్యాప్తి జరగొద్దు, ఏ రాష్ట్రాల నుంచి కూడా రవాణా జరగొద్దు. అది విదేశాల నుంచి వచ్చే ఏ వ్యక్తులైనా సరే దీని మీద 100% వాళ్ళు ఈ హైదరాబాద్కి రావాలంటే, ఇలాంటి బిజినెస్ చేయాలంటే 100% వాళ్ళకు చాలా భయం ఏర్పడవాలి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో హోంశాఖ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో విద్యాశాఖ ఉంది. ఈ రెండింటిని పటిష్టం చేసి, ఈ రెండింటిని ఒక చోట కలిపి ఈరోజు విద్యార్థులు సార్ ఒక మాట సార్, రేపు మేమున్నా, రేపు మా పిల్లలున్నా, మీ పిల్లలున్నా, ఎవరున్నా సరే సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చాలా గొప్పగా హ్యాపీగా బతకాలంటే వీటికి దూరంగా ఉండాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికోసం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తాం. దీన్ని మేము రాజకీయ కోణంతో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ రజితారెడ్డి గారు మాట్లాడిన తర్వాత 100% మాట్లాడాలనుకున్నాం. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ రాంగ్ ఎలిగేషన్స్, ఏది బేస్లెస్ ఎలిగేషన్ చేయడానికి మేము సిద్ధంగా లేము. రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు వాడు మాట్లాడినట్టు, కానీ మేము మాట్లాడడం విద్యార్థుల తరపున మాట్లాడతాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను నిషాకు సంబంధించిన వాటిని దూరం చేయడం కోసం మాట్లాడతాం. దానికోసం ఎంత దూరం అయినా పోతాం. రైట్. లక్ష్మణ్ గారు చెప్పండి. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రావాలంటే అధికారులు తీసుకోవాల్సిన చర్యలేంటి, గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత ఏంటి, ఇది ఎలా చూడొచ్చు? ఇప్పుడు పబ్బుల్లో అమ్మటం రీటైల్గా అది ఒక వేరే అంశం. నేను మొదటే చెప్పినట్టు ఏంటంటే, అసలు ఇక్కడికి ఏ స్మగ్లర్లు ఇక్కడికి తెస్తున్నారు, తెచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు అది బల్క్ గా కొని రీటైల్ గా అమ్ముతున్నారు అన్న సమాచారము ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర నెలమామూలు తీసుకొని తెలిసి తెలియనట్టు ఉండే అవకాశాలే పోలీసులు దగ్గర ఉన్నాయి. లేకపోతే ఎందుకు ఆపించారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగింది వదిలేండి. గత ప్రభుత్వంలో కూడా ఈ పబ్బుల్లో పట్టుబడ్డాయి, కేసులు పెట్టారు నామమాత్రంగా. మనం చూసాం కదా, చాలా మంది సినిమా యాక్టర్లు కూడా అలా తీసుకున్నారు, రాజకీయ నాయకులు తీసుకున్నారు. కేసీఆర్ ఏం చేసిందండి, అది బయట పెట్టిన వాళ్ళు ఎన్నో రోజులు ఇన్వెస్టిగేషన్ జరిపి తర్వాత డైల్యూట్ చేశారు. కేసు నుంచి కొంతమంది తప్పించారు. ఇవన్నీ జరిగిపోయాయి. కానీ ఇక్కడ డ్రగ్ రహిత నగరంగా హైదరాబాద్ కొన్ని రాష్ట్రం అంతా పక్కన పెడదాం, ముందు హైదరాబాద్ నగరం తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఫామ్ హౌసులు, నగరంలో పబ్బులు, మళ్ళీ క్లబ్బులు, మళ్ళీ రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్. మీరు నమ్మరు, హైదరాబాద్ నగరంలో అధికారికంగా అనధికారికంగా 40,000 పైన బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. 1, 2 కాదు. అంటే వీధి కోటి ఉంది.
మరి ఇన్ని పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నారు, పర్మిషన్ లేని వాటిని ఎందుకు మూపించడం లేదు? ఆడు పోతారు, రైడ్ చేస్తారా? పర్మిషన్ లేదంటారా? 4 రోజులు అయితేనే వాడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ భయం లేదని కదా అర్థం. ప్రభుత్వం అంటే భయం లేదని కదా అర్థం. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తున్నదంటే, ఇవన్నీ ఉంటేనే లిక్కర్ బిజినెస్ బాగా జరుగుతుంది, దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు ప్రధాన రెవెన్యూ లిక్కర్ అయిపోయింది, తర్వాత రియల్ ఎస్టేట్ అయిపోయింది. అందువల్ల ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచన చేస్తూ లిబరల్ గా ఉందేమో అని నేను అనుకుంటున్నా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ లో అలవాటు పడినోడు ఆ బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా మత్తు పదార్థాలు అమ్మరని గ్యారెంటీ అయితే ఏం లేదు. తాగడానికి అలవాటు పడినోడు ఇంకా మత్తు కావాలనుకున్నప్పుడు ఇంకా వాడు పబ్లిక్కి వెళ్తాడు, అక్కడ మత్తు పదార్థాలు స్వీకరిస్తాడు. లేదంటే పార్టీలు పెట్టుకుంటారు, బర్త్డే పార్టీలు అంటారు, అవంటారు ఇవంటారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్లకి వెళ్తారు. మరి ఫామ్ హౌస్లు అనేది ఇప్పుడు చూడు, నేను ఒక రాజకీయవేత్తను, లేదా ఒక పోలీస్ ఆఫీసరు, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఏదో సంపాదించుకున్నాము, భూములు కొనుక్కున్నాము, అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నాము. దేనికి? అక్కడ తోట పెంచుతూ, లేకపోతే ఫ్రూట్స్ ఏవో పెంచుతూ, పంట పండిస్తూ, ఎప్పుడైనా ఆహ్లాదకరంగా ఫ్యామిలీతో కుటుంబంతో అక్కడ పోయి ఒక రోజు శని ఆదివారం ఉండి రావటానికి అని దాని ఉద్దేశం అసలు యాక్చువల్గా. అవి ఏమైపోయినాయి? రెంట్లకు ఇచ్చేస్తున్నారు వాటికి. రోజు 1,00,000, రోజు 50,000 అట్లా రెంట్లకు ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద వీళ్ళ కంట్రోల్ ఉండదు. ఇంకా వాడు రెంట్కు తీసుకున్నాడు, వాడు అక్కడ అన్ని అశ్లీల కార్యక్రమాలన్నీ చేస్తారు. అది కాదండి, బర్త్డే పార్టీలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్లో జరుగుతున్నాయి అంటే పర్మిషన్ లేకుండా, ప్రభుత్వం అంటే ఆ యొక్క ఎవరైతే రెంట్లకు ఇస్తున్నారో అవన్నీ ఎవరివండి? ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వాటివి. నాకు చెప్పే కదా, రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళవి, పోలీసులకు సంబంధించిన వాళ్ళవి, ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళవి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళవి ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటికి మనం ఇస్తున్నాము, ఇది తప్పు, ఇవ్వకూడదు అని వాళ్ళు ఆలోచించడం లేదు. అలాగే రెగ్యులర్గా నిఘా పెట్టి మీద రైట్లు చేశారనుకోండి, అవన్నీ ఆగిపోతాయి. రెంట్ గౌరవమన్నారు వాళ్ళను, రెంట్కి ఎత్తి రెంట్కి అలా తాగడానికి, తినడానికి, పేకట్లాడుకోవడానికి, అశ్లీల కార్యకలాపాలు చేయడానికి రెంట్లకు ఇచ్చే అధికారము ప్రభుత్వం ఇచ్చిందా? పర్మిషన్ ఇచ్చిందా? లేదు కదా, ఇవ్వదు కదా. అట్లా మరి కంట్రోల్ అనేది లేకుండా పోతున్నది. ఇంకా ఫామ్ హౌస్లు పెరుగుతూనే ఉన్నాయి. నగరం నగరం కూడా విస్తరిస్తూనే ఉంది. విస్తరించే కొద్దీ అవి విస్తరిస్తున్నాయి. పోలీస్ వ్యవస్థ ఎక్కడ లేదంటే అన్ని చోట్ల పోలీస్ వ్యవస్థ కూడా విస్తరిస్తూ ఉన్నది. మరి నిఘా లేదా అంటే నిఘా ఎందుకు ఉండదు? ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ ఎవరిది, ఎవరు నడుపుతున్నారు, అసలు రెంట్కి ఎలా ఇస్తారు, దాన్ని ఎంత రెంట్కి ఇచ్చారు, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ ఫాలో కావాలి కదా. అవుతున్నారా? ఏది కావట్లేదు. అంటే అంత రాజకీయ బలము, అవినీతి, ఈ రెండు పనిచేస్తూ వీటిని కంట్రోల్ చేయడం, దానివల్ల యువత నాశనమైపోతున్నారు, నో డౌట్. రైట్. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు, మనం చూసినాం కదా, ఏదైతే గత ప్రభుత్వంలో అసలు ఏం జరగలేదు, ఇది డ్రగ్స్ అంతా కూడా, ఈ పబ్ కల్చర్ అంతా కూడా ఈ 18 నెలల నుంచే జరుగుతుంది, అధికారులు చోద్యం చూస్తున్నారు వీరంతా కూడా అనేది రైతారెడ్డి గారు ఆరోపించారు. అంటే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా యువత చెడుదారిన పడతా అంటే, యువత తప్పుదారిన పోతా ఉంటే మందలియాల్సిన పద్ధతి తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వానికి కాదా, అధికారులది కాదా? గత ప్రభుత్వంలో డ్రగ్స్ వాడకం లేదు, చాలా స్ట్రిక్ట్ నియంత్రణ అనేది పచ్చి అబద్ధం సార్. ఆ ప్రభుత్వమే ఎంకరేజ్ చేసిందన్న స్థాయిలో పబ్బులు నడిచాయి. డ్రగ్స్ కూడా పబ్బులలో సప్లై చేయడం జరిగింది. డ్రగ్స్ కేసులు కూడా అప్పుడే బుక్ అయింది. డ్రగ్స్ కేసు చాలా మందిది
ఇన్వెస్టిగేషన్ నడిచింది. వాళ్ళకి ఇష్టమైన తీరులో లీకులను ఇచ్చి మరి వాళ్ళతో వసూలు చేసుకొని మళ్ళీ వాళ్ళను బయటపడేయడం జరిగింది. ప్రతి కేసు కేసీఆర్ ప్రభుత్వంలో ఏంటంటే మియాపూర్ భూములు కానీ, గోకుల్ ట్రాక్ భూములు కానీ, నయీం కేసు కానీ, డ్రగ్స్ కేసు కానీ, ఇలా ఏదైనా ఏంటంటే ఏదో వాళ్ళకి కావాల్సిన లీకులు ఇవ్వడం, అవి వాస్తవం కాదు ఇచ్చి ఆ మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఉండే ఇంతకుముందు నయీం కేసులో ఆయన కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడ భువనగిరిలో కాంటాక్ట్ చేసిన ఆయన ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళందరూ నయీం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండ్రు. ఆ నయీం అది అంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు క్యాష్ దొరికింది, కౌంటింగ్ మిషన్లు పట్టుకుపోయారు, అవన్నీ కూడా జీరో చేసేసారు. వాళ్ళు సెలెక్టివ్ వాళ్ళను కొద్దిమంది పోలీస్ అధికారులను మాత్రం వాళ్ళని ఎవరిని ఒకరిని చూపించాలని, లేకుంటే మరీ బాగుండదు కదా చూపించారు తప్ప. అలాగే డ్రగ్స్ కేసులో కూడా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వాడకం జరిగింది. మేము టీవీ ఛానల్ డిస్కషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, హైటెక్ సిటీ ఏరియా చెప్పేవాళ్ళు, మా దగ్గర ఇక్కడ ఫ్లైఓవర్ల కిందనే నైట్ పడ్డాడితే కూర్చుంటారని చెప్పారు. ఇది వచ్చే మన గెస్టులు, నాలాంటి గెస్టులు ఎవరు అక్కడి నుంచి వచ్చారో డిస్కషన్ లో వాళ్ళు, ఇక్కడ నైట్ టైం హైటెక్ సిటీ ఏరియాలో పది దాటిందంటే ఆ ఫ్లైఓవర్ల కింద అక్కడక్కడ కూడా దాదాపు ఓపెన్ ఏరియాలో కూడా వాళ్ళు తూలుతూ ఉంటారు. అక్కడ వాడకం కూడా జరుగుతుందని చెప్పారు. అంత విచ్చలవిడిగా జరిగింది. ఇంకొక విషయం, దుబ్బాక ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఎంతమంది మెదక్ ఎంపీ, ఆయన ఒకసారి ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ హరీష్ రావు ఉన్న ప్రోగ్రామ్ లో, అన్న ఈ పప్పు మనం సిద్దిపేటలో లేదే, మేము హైదరాబాద్ పోయి మేము వస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతున్నాం, అదే పప్పు సిద్దిపేటలో ఉంటే మాకు ఆ ప్రాబ్లం రాదని ఓపెన్ గా పప్పు సిద్దిపేటలో కావాలని ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యే ఇంతకుముందు మెదక్ ఎంపీ ఓపెన్ గా మాట్లాడినది టీవీలో టెలికాస్ట్ అయింది. ఆ వీడియోలు నేను కొంతమంది సోషల్ మీడియా సర్క్యులేట్ నేను చూశాను. సో అట్లా ఒక ప్రముఖుని కూడా ఆధ్వర్యంలో కూడా నడిచినాయి. ఒక ప్రముఖుని మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వేస్తే ఆయన మరి ఆయన పొగరుపోతూ మాట్లాడిందంటే మీకు ఆ వీడియో కూడా అది కూడా ఉంది. కాదు రక్తం కాదు బొచ్చు కూడా ఇస్తా అని మాట్లాడింది ఆయన. నీ మీద ఆరోపణలు ఉన్నాయి, డ్రగ్స్ వాడుతున్నావు, నువ్వు డ్రగ్స్ కోసం నువ్వు గోర్లుగా రక్తం ఇవ్వాలంటే రక్తం కాదు బొచ్చు కూడా ఇస్తా, నాకు అది రుజువు కాకపోతే చెప్పుతో పాటు ఇట్లాంటి ఏంటంటే అది ఉన్న మాట అంటే ఉనికి ఎక్కువ అన్న స్థాయిలో జరిగింది అది. సో కాబట్టి ఇంతకుముందు అది ఒక 15 ఏళ్ల కింద ఏంటంటే లైట్ గా అక్కడక్కడ కొంచెం హైఫై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో విన్నాం. కానీ 2014 నుంచి అది బాగా విచ్చలవిడిగా, ఎందుకంటే పప్పులు పెరిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వంలో. అంతకుముందు అన్ని పప్పులు లేవు. ఈ పప్పులు పెరిగిపోవడంతోనే డ్రగ్స్ కూడా పెరిగిపోయింది. ఆ డ్రగ్స్ ను వాళ్ళ ఆదాయ వనరుగా చూసుకుంటూ అవినీతి ఆదాయ వనరుగా అట్లా మన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత వస్తాయి కదా పప్పుల ద్వారా ఆఫీసర్లు వచ్చే ఆదాయం అది కొంత, కానీ మెయిన్ గా వీళ్ళు అవినీతి ఆదాయం చూసుకొని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అంతకుముందు నార్కోటిక్స్ అది ఉన్నాయి, ఇప్పుడు ఈగలని పెట్టారు. వీళ్ళు మరి ఇప్పుడు వీళ్ళైనా దాన్ని నియంత్రించి దాన్ని మొత్తం అంటే కంట్రోల్ తీసుకొస్తే పబ్లిక్ హర్షిస్తారు. అది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వీళ్ళు చేస్తుండేది కానీ చేస్తలేరని కానీ చెప్పలేము. 1.5 year అయింది, ఇప్పుడు ఈగలని పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వంతో చూస్తే ఇప్పుడు పెరిగిందని అనలేము, కానీ నడుస్తుంది, ఆ తరహాలో నడుస్తుంది. ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రముఖుని వాళ్ళ ఫామ్ హౌస్ జరుగుతున్నాయి. ఒక అంటే పాటలు పాడటం ఇట్లా ఎన్నో బర్త్డే పాటలు కూడా రేవ్ పార్టీస్ బాగా జరుగుతూనే వస్తుంది. రేవ్ పార్టీస్ అంటే డ్రగ్సే, గంజాయి కూడా ఎంతో పట్టుబడుతుంది. నిన్న దిక్కులా గంజాయి ఐటీ పీపుల్ టార్గెట్ అవుతున్నారు. డ్రగ్ పెడ్లర్స్ ఎవరో తెలుసు, లక్ష్మణ్ గారు అన్నట్టు పోలీసు వాళ్ళకు తెలుసు డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, సప్లై ఇలాంటి ఎవరు, వీళ్ళని పట్టుకోవడం ఎలా అని అన్నీ తెలుసు. కానీ అమలు జరగట్లేదు. ఎందుకంటే పొలిటికల్ విల్ ఉండాలి ప్రభుత్వం దగ్గర, ఇది చెయ్యాలి అన్న గట్టి పట్టుదల ఉంటే జరుగుతుంది. ఆ పట్టుదల ఇంతకుముందు స్పాన్సర్ చేశారు, ఇప్పుడు పట్టుదల కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇంకో కొంత టైం తర్వాత మనకు తెలుస్తుంది. కానీ ఇది యువత నాశనం అవుతుంది. డ్రగ్స్ ను మొత్తం నిషేధించాలి, పబ్స్ ను నియంత్రించాలని కోరుకుంటున్నాం. రైట్ వెంకట్ నాయక్ గారు, ఏదైతే గవర్నమెంట్లు మారినా కానీ ఒక పేదవాడి ఆలోచన విధానాన్ని మార్చలేకపోతారు, అంటే వారికి సంతోషం వేయలేకపోతారు. ఒక పేదవాడు తన కూతురులోనో కొడుకులోనో చదివించి హైదరాబాద్లో జాబ్ చేయాలి, నా కూతురు నేను ఇంత, నా కొడుకు ఇంత ప్రయోజకుడు కావాలి అని ఆనందంతో ఉంటే
ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పబ్బులు గబ్బుల్లోకి వెళ్ళి గబ్బు గబ్బు అవుతున్నారు. కానీ అక్కడ పేదవాని బతుకు అలాగే ఆగమవుతుంది. అంటే గత పాలకులు కావచ్చు, ఇప్పుడు పాలకులు కావచ్చు, దీని మీద చర్యలు చేపడతలేరు అనేది విస్తృతంగా ఉంది. అయితే ఎప్పుడు చూసినా కానీ ఏదైనా అవినీతి అక్రమాలే కావచ్చు, ఏదైనా పేదవాడి జీవితాన్ని మాత్రం మార్చలేకపోతారు. ఇటు మొత్తం మీద ఈగల్ టీంలు పెంచినా వాళ్ళు కూడా మన సి టీంలు పెంచాం, తర్వాత ఇలాంటి డ్రగ్స్ మాఫియాకు సంబంధించి మేము కొన్ని టీంలను సెట్ చేశామని టీఆర్ఎస్ నేత రజితారెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటి చర్యల మీద చేపడుతుంది? సార్ ఒకటి విషయం ఏంటంటే సార్, సరే ప్రభుత్వాలు చేస్తుంటాయి, సమాజంలో కూడా కొంత పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా విద్యార్థులు తెలిసి తెలియని వయసు, టీనేజ్ కాబట్టి ఏదో అది మాస్లో భాగంగా ఇప్పుడు కొంత సినిమా ప్రభావం కూడా మీరు చూడండి సార్. సినిమాలు యువతను కొంచెం పెడదారి పట్టేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మీరు చూడండి, అంటే మాస్గా ఉండడం, ఏది తాగుడుకు బాగా అలవాటు అయిపోవడం, దాంట్లో ఎవరైనా కొట్టడం, ఇది ఒక హీరోయిజం లాగా చిత్రీకరణ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రం కానీ మిగతా చోట్ల కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండే. సరే మన తెలంగాణ కల్చర్లో ఒకటైతే ఉంటుంది సార్, మనం కొంచెం ఏది నాన్ వెజ్ని కానీ లేకపోతే కొంచెం ఆల్కహాల్ని కానీ కొంచెం లైట్గా తీసుకుంటాం, ఇది ఓకే సార్. బట్ ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్లో వెళ్ళిపోయి ఎప్పుడైతే డ్రగ్స్ వైపు మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతామో నెక్స్ట్ సమాజాన్ని మనం చూసుకోలేం సార్. మీరు చూడండి, యువత అనేది ప్రధానమైన వనరు సార్ ఈ భారతదేశానికి. దట్టు తెలంగాణలో ఇక్కడ చాలా రిసోర్సెస్ని ప్రాపర్ వేలో కనుక యూటిలైజ్ చేసుకుంటే, లైక్ ఐటీ కానీ లేకపోతే మిగతా చోట్ల కానీ ప్రాపర్ వేలో కనుక యూటిలైజ్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ హైదరాబాద్ని మా కొడుకునో నా బిడ్డనో పంపిస్తే, నా కొడుకుని కనుక హైదరాబాద్ని పంపిస్తే మంచి చదువులు చదివి ఐటీకి వెళ్ళి అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్తారు అనుకుంటే, ఇక్కడ ఆయన యవ్వనమైన జీవితాన్ని బాగా చదివి ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చిన తర్వాత కొంతవరకు పెడదారిన బట్టే పరిస్థితులు ఉంటుంటాయి సార్. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నియంత్రణ లేకపోవడం. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే మాకు తెలిసిన విషయం అయితే ఒకటి సార్, సిగరెట్లు ఎక్కడైతే సిగరెట్లు కొనుక్కోవడానికి పోయిన చోట, చిన్న చిన్న ఏది మన బడ్డీ కొట్టు దగ్గర ఏదైనా చిన్న సామాను కొనుక్కునే చోట కూడా డ్రగ్స్ అక్కడ వరకు పాకిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు సార్. ఒకప్పుడు డ్రగ్స్ అంటే గంజాయి అంటే సినిమాలో చూసేటోళ్ళం సార్. కానీ ఊళ్ళల్లో ఇది గంజాయి బ్యాచ్ అనో లేకపోతే వీళ్ళు డ్రగ్స్ తాగుతారు అని చెప్పి ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా యువతలో కూడా తెలిసి తెలియని ఒక ఆసక్తి అనేది ఏర్పడింది సార్. కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కే దీన్ని పరిమితం చేయకుండా నార్కోటిక్ ఏదైతే టీం ఉందో ఆ టీంని రూరల్ లెవెల్ వరకు దాన్ని విస్తరణ చేయాలి, రూరల్ లెవెల్ వరకు దాన్ని ఏది కట్టడి చేయాలని చెప్పి ప్రధానంగా అనుకున్నారు. సో ఒకటైతే వాస్తవం సార్, ఏది మన పబ్బుల్ లాంటి ఆ కల్చర్లో భాగంగా అక్కడ అవి వ్యాప్తి చెందడానికి ప్రధానమైన ఆస్కారమైన అది అంశాలు అయినప్పటికీ కూడా దాన్ని నియంత్రించడం కోసం ఒక విధంగా, అదేవిధంగా ఈగల్ టీం మీరు చూడండి సార్, ఈగల్ టీంలో ప్రధానంగా ఎక్కడైనా సపోజు ఏదో ప్రాంతంలో మొన్న మీరు ఒక చోట పట్టుకున్నారు సార్, ఒక పాడుబడ్డ బంగ్లాలో ఎవరు రాని నిర్మానుష్య ప్రదేశాల్లో ఒక 4 యువకులు పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత గంజాయి తీసుకోవడమో సిగరెట్ తాగడమో ఏదో ఒకటి అక్కడ చేస్తున్నారు సార్. బీరు బాటిల్ అక్కడ పడి ఉంటాయి, దాంతోపాటు వైన్ బాటిల్ పడి ఉంటాయి, ఏదో ఒక పడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి నిర్మానుష్య ప్రదర్శనలను కనుక మనం కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నియంత్రించడానికి ఒక అవకాశం ఉంటుంది సార్. ఈగల్ పని కూడా అదే సార్, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అక్కడ చుట్టుపక్కల ఏది పోలీస్ వ్యవస్థను యూజ్ చేసి ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు కదా సార్, ఒక 4-5 యువకులు రోజుకు ఒక 5-10 సార్లు ఆ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తున్నారని చెప్పి ఎప్పుడైతే సమాచారం ఇస్తుందో అప్పుడు ఈగల్ టీము ఆ డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకొని తద్వారా కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. మీరు గమనించండి, గతంలో మనకు శామూరిపేట లాంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూల్స్లలో కూడా ఏది చిన్న ప్రైమరీ స్కూల్స్లో కూడా ఏది గంజాయి బ్యాచ్ అక్కడ స్వేర వివాహం చేస్తుంటే అక్కడ వాళ్ళు గంజాయి తీసుకుని ఆగం పట్టిస్తున్న సందర్భాలు ఉండే సార్. దాన్ని ఈరోజు ఆ సందర్భాల్లో మనం వింటలేం కదా సార్. కాబట్టి ఏది బాధ్యతయుతంగా మీడియా కూడా ఈ విషయంలో బాగా సహకరించి, మీడియా కానీ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎన్జిఓస్ కానీ అన్ని సహకరించి ప్రభుత్వానికి కనుక సహకరించే ప్రయత్నం చేస్తే ఒక గొప్ప భవిష్యత్తున్న యువతను, ఒక మంచి భవిష్యత్తున్న యువతను భవిష్యత్ తరాలకు అందివ్వడానికి ఆస్కారం ఉంటుంది సార్. ప్రభుత్వం ఒక్కటి చేస్తే సరిపోదు సార్, అన్ని సైడ్ నుంచి ఒక సహకారాలు అందినప్పుడే ఇంకా ఈజీగా మనం క్రాక్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది సార్. రైట్, లక్ష్మణ్ గారు చెప్పండి. ఇప్పుడు 2 ప్రభుత్వాలు అంటే మేము చేస్తామని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, మేమే చాలా చేశామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు అనుకోకుండా ఈ దురుద్దేశం అంటే యువకుల దురలవాట్లను దూరం చేయడానికి కావచ్చు, లేదంటే సస్యశ్యామలంగా ఉండే నా తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 2 తల్లిదండ్రులు అంటే 2 కుటుంబాలు వాళ్ళ కూతుర్ని కొడుకుని అంటే మా ఊరు కాబట్టి మీకు వివరిస్తున్నా. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ హైదరాబాద్కు తోలాడు, ఇక్కడ ఉన్నత చదువులు చదివారు,
జాబ్ చేస్తున్నానని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రుల సంతోషంతో వాళ్ళు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఒకరోజు వాళ్ళు చూసిన నేపథ్యంలోనే కొడుకు ఇక్కడనేమో ర్యాపిడో నడుపుతున్నాడు, కూతురేమో ఒకరింట్లో పనిచేస్తుంది. అంటే వారి జీవన విధానం ఎలా ఉంది, ఎలా పరిస్థితులు అంటే ఇదంతటికి కారణం ఈ డ్రగ్స్ అనేది మాత్రమే అది తెలియవచ్చింది. వాళ్ళు ఇప్పుడు పల్లెటూర్లలో కూలి పని చేస్తున్నారు. అంటే ఇలాంటి భవిష్యత్తు అంటే చదువుకున్న వాళ్ళు పెడదారి పట్టడానికి తల్లిదండ్రుల కారణం కాదు. అదేవిధంగా అక్కడ విద్యాబుద్ధులు నేర్పే మన టీచర్సే కాదు. ఇలాంటి నేపథ్యంలోనే కొంత అధికారులు ఇలాంటి గవర్నమెంటు ఇలాంటివి చూడకుంటే, కఠినమైన శిక్షలు విధించకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము ఒక 20 సంవత్సరాల క్రితం ఇందాక చెప్పాను నేను, ఆనాడు బాంబేలో ఉండే పరిస్థితి హైదరాబాద్లో లేకుండా ఉండే. కానీ ఇవాళ ఏమైపోయింది, ఈ పబ్బుల వ్యవస్థలు వచ్చిన తర్వాత మత్తు పదార్థాల విక్రయానికి అవకాశాలు పెరిగాయి. ఎందుకు అంటే అవి ఇన్సైడ్ ఉంటాయి, బయట సెక్యూరిటీ వాడు డోర్లు వేస్తారు. పబ్లిక్ తెలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి లోపల ఏం జరుగుతుందో. ఈ పరిస్థితుల్లో ఏమైపోయింది, యువత ఆకర్షితులైపోయి, రెండవది ఇక్కడ బయట నుంచి కూడా అమ్మాయిలు తీసుకొచ్చి అక్కడ డ్యాన్సులు పెట్టడము, అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా దానికి పబ్లిసిటీ తీసుకోవడం, అందరికీ ఎవరైతే రెగ్యులర్గా వస్తుంటారో వాళ్ళందరికీ ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు పెట్టి, ఇదిగో రష్యా అమ్మాయిలు వస్తున్నారు, లేకపోతే ఫలానా అమ్మాయిలు వస్తున్నారు, శ్రీలంక అమ్మాయిలు వస్తున్నారు, నేపాల్ అమ్మాయిలు వస్తున్నారు, ఈరోజు డ్యాన్స్ ఉన్నాయంటే ఆకర్షితులైపోయి పరిగెత్తి అక్కడికి వెళ్ళిపోవడం. వెళ్ళిన తర్వాత అక్కడ లోపల మళ్ళీ డ్రగ్స్ సప్లై చేయడము, ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ ఎవరికి తెలియదు కాదు. అందుకని మొదటి నుంచి చెప్తున్నా, పోలీసులకు తెలియంది కానే కాదు. కాకపోతే చిత్తశుద్ధి ముందు రాజకీయ నాయకులకు ఉంటారు. రాజకీయ నాయకుల పిల్లలు, పోలీస్ అధికారుల పిల్లలు, లేకపోతే ఇంకా సమాజంలో మంచిగా బతికేటువంటి పిల్లలు, బాగా డబ్బు ఉన్న వ్యాపార సంస్థల పిల్లలు సాయంత్రం అయితేనే పబ్బులకి ఎలా చేరుకుంటున్నారండి? అసలు పబ్బులు పర్మిషన్లు అన్ని ఎందుకు రద్దు చేయకూడదు చెప్పండి చూద్దాం. ఏం అవసరం ఉంది వాటితో? మళ్ళీ వాటికి గతంలో 12 గంటల వరకే ఉండాలి అంటే ఇప్పుడు 24 గంటలు అంటే నైట్ అంతా, హోల్ నైట్ అంతా పర్మిషన్ ఇచ్చారు. మీకు తెలుసుకున్న లేదు ఆ విషయం. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము వాటిని ప్రోత్సహిస్తున్నదా లేకపోతే వాటిని వద్దు అనే దారిలో వెళ్తున్నదా? పబ్బు ఉండొచ్చు కానీ నార్కోటిక్ మత్తు పదార్థాలను అక్కడ అమ్మనీయము లేకపోతే తీసుకోనీయము అని సిద్ధాంతం చెప్తున్నారు. ఆ కల్చరే అలాంటిది అయినప్పుడు వాడు తీసుకోకుండా ఎలా ఉంటాడు అక్కడికి పోయిన తర్వాత? అలాగే అమ్మేవాడు ఎందుకు అమ్మకుండా ఉంటాడు? అక్కడికి పోయి అమ్మి తిడతాడు వాడు. ఎందుకు? విపరీతంగా డబ్బులు వస్తాయి అంటే ఒక 500 రూపాయలది 5,000 వస్తుంది మనకి. అందువల్ల వాడు ఎందుకు మాట్లాడు, దాన్ని మానాడు కదా. అందువల్ల నేనేం చెప్తున్నానంటే అసలు ఆ పబ్బు కల్చరు నువ్వు నాశనం చేయాలంటే ముందు పబ్బులు ఎత్తేయాలి, పర్మిషన్లు ఇవ్వకూడదు. రామరెడ్డి గారు, ఈ పబ్బులు చేయబట్టే యువత పెడదారి పడుతుంది. వాస్తవానికి కూడా ఎప్పుడు 100 సంవత్సరాలు జీవించాల్సిన యువత పెడదారిన పట్టి 30, 35, 40 సంవత్సరాలే వాళ్ళ జీవితాశయాలు కొల్లాలలో నాశనం అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో పబ్బుల పరిస్థితి ఏంటి? అసలు పబ్బుల ఊసెత్తకుండా ఉండాలంటే గవర్నమెంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? పబ్బుల లైసెన్స్ రద్దు చేయాలి సార్. ఈ డ్రగ్స్ అనేది 90% పబ్బుల ద్వారానే సప్లై అవుతుంది. 90% అరౌండ్. మనం ఎగ్జాక్ట్ గా మనం ఏమవుతుంది కానీ ఈ డ్రగ్స్ తో ఉన్న డేంజర్ ఏంటంటే సార్, ఒకసారి అలవాటు అయితే మానలేరు. వాళ్ళ జీవితం మొత్తం డ్రగ్ ఎడిక్ట్. డ్రగ్ పదానికి ఎడిక్ట్ అని ఉంది కదా, డ్రగ్ ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ దానికి తప్పించుకోలేరు. ఒకవేళ సప్లై బంద్ అయిపోతే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయ్యి, ఆరోగ్యం ఖరాబ్ అయ్యి, ప్రాణాలు కూడా పోతాయి. డ్రగ్స్ దగ్గరికి వాళ్ళు పోకుండా చూసుకోవాలి. కానీ పబ్బులే డ్రగ్ల అడ్డాలు. కాబట్టి ఈ పబ్బులను లక్ష్మణ్ గారు అన్నట్టు మొత్తం బ్యాన్ చేస్తే తప్ప ఈ డ్రగ్స్ నియంత్రణ జరగదు. సమాజానికి పైసా రామరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సార్ వెంకట నాయక్ గారు,
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలంటే సీఎం రేవంత్ రెడ్డి, కానీ పబ్బులు మాత్రం క్లోజ్ చేయాలని కూడా వివిధ సంఘాలు వివిధ నాయకులు కూడా చెప్తున్నారు. అంటే ఏం చేయొచ్చు? సార్ ఒకటే సార్, ఒక విషయం ఏంటంటే పబ్బుల ద్వారా డ్రగ్స్ వ్యాప్తి అవుతున్న విషయం వాస్తవం సార్. సో పబ్బులను బంద్ చేస్తే డ్రగ్స్ మొత్తం వ్యాప్తి చెందడం ఆగిపోతుందని అనుకోవడం కూడా తప్పు సార్. అయితే విషయం ఏంటంటే పబ్బులను ఏదైతే నడిపిస్తారో వాళ్ళను ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళని ప్రాపర్ వేలో కనుక అక్కడ నియంత్రించే పని చేసినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది సార్. అది పబ్బుల నుంచి ఎప్పుడో ఊళ్ళకు పాకింది సార్, ఆల్రెడీ పాకిపోయింది. గత 9 సంవత్సరాల్లోనే అది జరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని మొగ్గ దశలో దాన్ని బ్రేక్ చేయాలి. ఏది ఇంటర్ స్టేట్ ఏదైతే మన బోర్డర్స్ ఉంటారో వాటిని కనుక ప్రాపర్ వేలో కట్టడి చేసి మిగతా వేరే దేశాల వాళ్ళ మీద కనుక నజర్ కనుక పెడితే మాత్రం ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి తెలంగాణ విముక్తి చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. మొత్తం మీద ఈరోజు పబ్బులకు వెళ్తే గబ్బులుగా తయారై వస్తున్నారు. కొన్ని యువత పెడదారిన పడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలు నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో యువత పెడదారిన పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతో పాటు గవర్నమెంట్ కూడా ఉందనేది వాస్తవంగా ప్రజా నిదానంతో చెప్తుంది. కానీ ఏది ఏమైనా యువత పక్కదారి పట్టకుండా పెడదారిన పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందన్నది కూడా ఈ స్వతంత్ర న్యూస్ ద్వారా తెలియపరుస్తుంది. ఈరోజు ఇదే మిడ్ డే డిబేట్. మరో మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.